స్వతంత్ర పోరాటాల మధ్య నలిగిపోయిన ఎందరో సమరయోధుల ప్రాణాలు, తమ దేశపు మట్టితో కలిసిపోయిన త్యాగాలే ఈనాడు మనం అనుభవిస్తున్న స్వతంత్ర భారతదేశం. ఎందరో గొప్ప నాయకులు మన దేశ భవిష్యత్తు కోసం వారు కన్న కలలు, మాతృభూమిపై మక్కువతో వారు రాల్చిన స్వేదరక్త బిందువులే ఈనాడు ప్రపంచ పటంలో ఒక ఆధునిక దేశంగా ఎదిగాము. మన దేశ సామాజిక మరియు ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి రాజ్యాంగ పద్ధతులను గట్టిగా పట్టుకున్న మన సంకల్పమే ఈ గణతంత్ర మంత్రం. స్వతంత్ర సమన్వయంలో రాజ్యాంగాన్ని క్రోడీకరించుకుంటున్న సందర్భాల మధ్య ఆనాటి నిరంతర శ్రామికుల కష్టమంతా సమానత్వం మరియు న్యాయం కోసం వారి తపనే. వారి విజయమే ఈనాడు మనం నిర్మించుకున్న రాజ్యాంగ పునాదుల మీద రెపరెపలాడుతూ ఎగిరిన మువ్వన్నెల జెండా సమానత్వాన్ని, సౌభాతృత్వాన్ని, భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ స్వతంత్ర భారతావనికి సంపూర్ణ స్వేచ్ఛను ప్రకటించి పునర్నిర్మాణంలో అనేక అడ్డంకులను ఛేదించగలమనే గొప్ప నమ్మకాన్ని కలుగజేసింది మన భారతదేశ గణతంత్రం. నవ సమాజంలో మహమ్మారి ప్రవేశించి ఎన్ని కృత్రిమ విభజనాలు సృష్టించినా, జీవన విధానాల్లో ఎన్నో మార్పులు కలిగినా, సామాజిక దూరం అనే క్రొత్త నిర్వచనం మన ఐకమత్యాన్ని ఛేదించలేకపోయింది. భారతదేశపు ప్రజాస్వామ్య విలువలు ఐకమత్యంలో మనల్ని మించిన వారు లేరని గర్వంగా చెప్పుకునేలా నిరూపించింది. మనల్ని మరింత దగ్గర చేస్తూ సమానత్వంలో మనమంతా ఒక్కటే అని జ్ఞాపకం చేసింది. మనిషి నిర్మించుకుంటున్న పరిధుల్ని ఉల్లంఘించేలా సరికొత్త రూపావళి మార్పు కోసం నవభారతదేశం నూతన మార్గాలను తెరుచుకోవడానికి ముందడుగు వేస్తూనే ఉంది. సామాజిక జీవన విధానంలో ఎన్ని స్వాతంత్రాలు వచ్చినా, గణతంత్రాలు వచ్చినా మనిషిని భయం అనేది ఎప్పుడూ పీడిస్తూనే ఉంది. దేశమా, భయపడక సంతోషించి గంతులు వేయము, ఎందుకంటే యెహోవా గొప్ప కార్యములు చేస్తాడనే వాగ్దానం మనకుంది. ఈనాడు మనం విశ్వసిస్తేనే రాబోయే తరానికి నూతన అధ్యాయాన్ని నేర్పించేవారం అవుతాము. మనందరి మంచి భవిష్యత్తు కోసం మన ప్రవర్తనలో ఈ అనుభవాన్ని మరింత బలపరుద్దాం. గణతంత్ర దినోత్సవ ఆనందాన్ని అనుభవిద్దాం. మన దేశం కోసం ప్రార్థన చేద్దాం. ప్రే ఫర్ ఇండియా. హ్యాపీ రిపబ్లిక్ డే ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.